శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 17, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. తిథి అమావాస్య. సాయంత్రం 5:21 వరకు. ఉపరి వైశాఖం ప్రారంభం. వారం శుక్రవారం. నక్షత్రం రేవతి. మధ్యాహ్నం 12:02 వరకు. ఉపరి అశ్విని. యోగం వైద్రుతి. ఉదయం 7:22 వరకు. విష్కంభ రాత్రి 3:45 వరకు. కరణం చతుష్పాద ఉదయం 6:49 వరకు. నాగ సాయంత్రం 5:21 వరకు. ఉపరి కింస్తుగ్న తెల్లవారుజామున 3:47 వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం ఉదయం 9:50 నుండి 11:18 వరకు మరియు రాత్రి 3:12 నుండి తెల్లవారుజామున 4:39 వరకు. అభిజిత్ కాలం పగలు 11:42 నుండి 12:32 వరకు. వర్జ్యం ఈరోజు లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు మరియు మధ్యాహ్నం 12:32 నుండి 1:22 వరకు. రాహుకాలం ఉదయం 10:33 నుండి 12:07 వరకు. గుళిక కాలం ఉదయం 7:25 నుండి 8:59 వరకు. యమగండం మధ్యాహ్నం 3:15 నుండి 4:49 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:51 నుండి 8:21 వరకు. సంగమకాలం 8:21 నుండి 10:52 వరకు. మధ్యాహ్న కాలం 10:52 నుండి 1:22 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:22 నుండి 3:53 వరకు. ఆబ్దికం తిథి చైత్ర అమావాస్య. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:23 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:23 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:44 వరకు. నిశీధి కాలం రాత్రి 11:44 నుండి 12:30 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:05 వరకు. సూర్యోదయస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:51. అస్తమ సమయం సాయంత్రం 6:23. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:59. అస్తమ సమయం సాయంత్రం 6:33. సూర్యరాశి మేషం. చంద్రరాశి మీనం మరియు మేషం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్థిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకొస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వృషభ రాశి ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. మిథున రాశి ఆలయ సందర్శన చేసుకుంటారు. సంతానం విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. రుణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తవుతాయి.
వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కర్కాటక రాశి. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సింహరాశి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు. కన్యా రాశి. సమయానికి తగిన ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు. తులారాశి. గృహమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగమున విధులు సరిగ్గా నిర్వర్తించలేక పైవారి నుండి మాట పడవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు. వృశ్చిక రాశి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం అందక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. ధనస్సు రాశి. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. మకర రాశి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. కుంభరాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు ఉత్సాహంగా సాగుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విషయాలు సంతృప్తినిస్తాయి. మీనరాశి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు తెలియజేసుకుంటూ స్వస్తి.